హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు కిరాయికి వెళ్తూ ఉండగా మీనా కన్న తల్లి పార్వతమ్మ ఆటోలో వెళ్తూ ఉంటుంది. కొంచెం ఆందోళనగా కూడా ఉంటుంది. చేతిలో ఒక ఫైల్ కూడా ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు ఆటోలో వెళ్తున్నారు, ఎవరూ లేరింటి పక్కన కూడా ఒక్కతి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ అలా వెళ్తాడు. ఆ ఆటోని ఫాలో చేస్తాడు. ఒక హాస్పిటల్ దగ్గర పార్వతమ్మ ఆగుతుంది. ఆగి లోపలికి వెళ్తుంది. ఇక బాలు కూడా అత్తయ్య గారింటి హాస్పిటల్కి వచ్చారు, అత్తయ్య గారికి ఏమైనా ఒంట్లో బాగాలేదా, ఈ విషయం మీనాకి తెలుసా తెలీదా, ఏం జరిగిందో అత్తయ్య గారికి ఏమైందో తెలుసుకుంటాను అని చెప్పి కారు పక్కన ఆపేసి తను కూడా లోపలికి వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పార్వతమ్మని చెక్ చేసి, ఏంటి పార్వతమ్మ ఇది, ఇలా నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు, ఖరీదైన మందులు వాడమని చెప్పాను కదా, గుండె వీక్గా ఉంది, మందులు బలమైనవి వాడాలి, లేకపోతే గుండెపోటు వస్తే ప్రమాదం ఎక్కువగా ఉంది అని చెప్పాను కదా, చెప్పినా నువ్వు మందులు వాడవేంటి, ఇలా ఎప్పుడైనా కళ్ళు తిరిగి నీరసం వచ్చి పడిపోతున్నప్పుడు వస్తావు, ఏవో ఒకటో రెండో మందులు వేసుకొని మళ్ళీ ఎప్పట్లాగే ఉంటావు, మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకురా, నీ గురించి వాళ్ళకి చెబుతాము అన్నా కూడా వాళ్ళని కూడా వెంటబెట్టుకొని రావు, ఇలా అయితే ఎలా చెప్పు, నీ ఆరోగ్యం గురించి అసలు కొంచెం కూడా నువ్వు పట్టించుకోవా, ఇలా చేస్తే హాస్పిటల్కి కూడా నువ్వు రావద్దు అని చెప్పడంతో పార్వతమ్మ, అయ్యో డాక్టర్ గారు, మా ఆర్థిక పరిస్థితులు మీకు తెలియదు, నా కూతురు ఇప్పుడిప్పుడే అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది, ఇప్పుడు నా గురించి చెబితే తను బాధపడుతుంది, నా వల్ల దిగులుతో బాధతో అత్తారింట్లో కాపురం సరిగ్గా చేసుకోలేదు, అప్పుడు గొడవలు మొదలవుతాయి, తన జీవితం పాడైపోతుంది, అదంతా చూసి నేను ఎలా బ్రతుకుంటాను, అందుకే నా కూతుర్ని నేను తీసుకురాలేదు, నా పిల్లలకి నా గురించి తెలిస్తే వాళ్ళు దిగులు పెట్టుకుంటారు, ఇప్పటికే తండ్రిని పోగొట్టుకొని వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, నాకు ఇలా జరిగింది అని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పడంతో, ఇలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెబుతావు, ఏంటి ప్రభావతమ్మ అని పార్వతమ్మ అని అంటే, ఇంకా పార్వతమ్మ ఏదో చెప్తూ ఉండగా బాలు అదంతా వింటాడు. విని లోపలికి వస్తాడు. నమస్తే డాక్టర్ గారు అని చెప్పడంతో, నమస్తే అండి, మీరెవరు అని అంటే, ఆవిడకి అల్లుడిని అవుతాను అని అనగానే పార్వతమ్మ, బాబు నువ్వేంటి బాబు ఇలా వచ్చావు అని కంగారు పడుతుంది. ఏంటత్తయ్య ఇది, ఎందుకు ఇలా మీరు చేస్తున్నారు, మేమందరం లేమనుకుంటున్నారా, మీలో మీరు మదన పడిపోయి మందులు వాడకుండా ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు, మీకేమైనా జరగరానిది జరిగితే అప్పుడు మీ పిల్లల పరిస్థితి ఏంటి ఆలోచించారా అని అంటాడు. ఇంకా పార్వతమ్మ, బాబు పూలమ్మితే వచ్చే డబ్బులతో పిల్లల్ని చదివించడానికే సరిపోవడం లేదు, ఇప్పుడు వేలకు వేలు ఖర్చు పెట్టి నాకు మందులంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఈ ప్రాణం ఎలా ఉంటే ఏమి, వాళ్ళు చదువుకొని ప్రయోజకులైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే నాకు అంతే చాలు బాబు అని అనడంతో, ఇక పార్వతమ్మని ఇలా అంటాడు. అయినా నేను మీతో ఆ రోజు ఏం చెప్పాను, నేను అల్లుడిని మాత్రమే కాదు మీకు కొడుకుని కూడా, మీ పెద్ద కొడుకులాగా మీ బాధ్యతలు నేను తీసుకుంటాను అని చెప్పానా లేదా, నన్ను మీరు అల్లుడిలాగే ఇంకా అనుకుంటున్నారా, అందుకనే ఇలాంటి విషయాలు చెప్పడం లేదా అని అంటాడు. అయ్యో బాబు అదేమీ లేదు అని అంటుంది. ఏమీ లేదంటారేంటి డాక్టర్ గారు, ఆవిడకి మందులు రాయండి, నేను తీసుకొస్తాను, ఆవిడ నెలకోసారి హాస్పిటల్కి తీసుకొచ్చి చెకప్ చేయించే బాధ్యత నాది, మీరు తన ఆరోగ్యాన్ని మాత్రం నిలబెట్టండి, మీరు మంచి మందులు రాయండి, ఇన్నాళ్ళు ఎలా జరిగిందో నాకు తెలీదు, ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టే అత్తయ్య గారు పూర్తిగా కోలుకునే వరకు నేను ఆవిడ్ని దగ్గరుండి తీసుకొస్తాను అని చెప్పడంతో, బాబు నిన్ను చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నావు, పార్వతమ్మ ఇంత మంచి అల్లుడు ఉన్నాడు కదా, ఒక్కరోజు కూడా చెప్పలేదేంటి, ఇలా అర్థం చేసుకునే అల్లుడు నిజంగా నీకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ కూతురు గురించి ఇంకా నువ్వెందుకు దిగులు పడుతున్నావో, మనసులో ఏమైనా సమస్యలుంటే వాటి గురించి మర్చిపో, నీ ఆరోగ్యం నువ్వు చూసుకో, చూడు మీ అల్లుడు ఎంత బాధపడుతున్నాడో నీకు ఇలా జరిగిందని
అని చెప్పడంతో ఇక పార్వతమ్మ సంతోషపడుతుంది. మంచి మందులు రాయించి ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ అవి కొనిపెట్టి, అత్తయ్య గారు ఏ చిన్న ఇబ్బంది జరిగినా నాకు ఫోన్ చేయండి, మిమ్మల్ని ఆదుకోవడం నా బాధ్యత, మీది నా కుటుంబమే అని ఇక బాలు బాగా భరోసా ఇచ్చి పార్వతమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక పార్వతమ్మ, బాబు ఈ విషయం మీనాతో అని అంటే, చెప్పను, ఖచ్చితంగా చెప్పను, ఎందుకంటే తను బాధపడుతుంది, తను బాధపడితే నేను తట్టుకోలేను అని అంటాడు. చాలు బాబు, ఈ మాట నాకు చాలు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మీరిద్దరూ చిలక గోరింకల్లా ఉంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది అని అంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో శృతి పొగర్ని చూసి మీనాక్షి ఇక షాక్ అయిపోతుంది. ఎంత డబ్బుంటే మాత్రం మగవాళ్ళగా రాత్రంతా తిరిగి రావటం ఏంటి, అసలు ఈ టైం దాకా పడుకోవడం ఏంటి, అత్తయ్య గారు వచ్చారు అన్న గౌరవం కూడా లేకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మొగుడు చేత కాఫీలు తెప్పించుకొని సేవలు చేయించుకుంటుంది అని మీనాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత అదే సమయానికి శోభ వస్తుంది. శోభని చూడగానే ప్రభావతి, వదిన, నమస్కారం వదిన అని అనగానే, ఏంటి వదిన గిదిన అంటున్నావు, నువ్వేమైనా నా అన్న పెళ్ళానివా, నేనేమైనా నీ అన్న పెళ్ళాన్నా, మీ హద్దుల్లో మీరుండండి, నా కూతురు నీ కొడుకుని ప్రేమించింది అన్న ఒకే ఒక్క కారణంతో ఇక ఇప్పుడు వాళ్ళ ఇంటికి నేను రావాల్సి వచ్చింది, మీ ఇంటి గుమ్మం మాత్రం ఎప్పటికీ తొక్కను, ఇప్పుడు కూడా నా అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను, ఏ మొహంతో నన్ను వదిన అంటున్నావు, మీ అంతస్తు ఎక్కడా, మా అంతస్తు ఎక్కడా, మీ స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే మీకు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకొని మాతో పోలికేంటి, వదిన అంట వదిన అని అనడంతో ఇక ప్రభావతి బాధపడుతుంది. ఇక కామాక్షి, వదిన ఏంటి బాధగా ఉందా, ఏం బాధపడకు వదిన, ఈ మాటలన్నీ ఒకసారి నువ్వే అన్నట్టు గుర్తులేదా, పార్వతమ్మ మీనా, అదే నీ కోడలు మీనా వాళ్ళమ్మని ఇదే డైలాగ్ నువ్వు అన్నావు గుర్తొచ్చిందా, వదిన అని అంటే మర్యాదగా ఉండదు, పూలమ్ముకునే మీరెక్కడా మేమెక్కడా అని చెప్పి నువ్వు తిట్టావు, నువ్వు గుర్తొచ్చిందా, ఇప్పుడు అవే డైలాగ్స్ నీ మీదకి వచ్చాయి వదిన అని చెప్పడంతో ప్రభావతి, ఏ ఆపుతావా అని అంటుంది. వాళ్ళకి నాకు ఒకటేనా అని అంటే, అయ్యో వదిన, వాళ్ళకి నీకు ఒకటేనా అని నువ్వంటున్నావు, కానీ వీళ్ళకి నీకు ఒకటేనా అని ఆవిడ అంటుంది. అదే వదిన, బంతిని గోడకేసి కొడితే ఆ బంతి మళ్ళీ మన మీదకే వస్తుందట, అలాగే మాటల తోటాలు పాపాలు కూడా అంతే వదిన అని అంటుంది ఇక కామాక్షి. తర్వాత శోభ, అమ్మ శృతి, ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు, మాతో పాటు ఇంటికి వచ్చే డాడీని నేను ఒప్పిస్తాను, డాడీని ఒప్పించే బాధ్యత నాది, అలాగే రవి ఇంట్లో చేదోడు వాదోడుగా ఇక్కడ ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉంటే నా డాడీకి కోపం కూడా పోతుంది, ఇప్పుడు నీకు కావాల్సిందేంటి, రవి చేతి వంటలే కదా, మన ఇంట్లో పని మనిషిని వంట మనిషిని మాన్పించేద్దాము, రవి ఇంట్లో వంటలు చేస్తాడు, నీకు హ్యాపీయే కదా అని అంటే, అవును మమ్మీ హ్యాపీయే, నేను చాలా హ్యాపీయే అని అంటూ ఉంటుంది ఇంకా శృతి. తర్వాత రవి లోపల నుంచి బయటకు వస్తాడు. బయటికి వచ్చి, అత్తయ్య గారు బాగున్నారా అని శోభని పలకరిస్తాడు. బాగున్నాను, ఏం బాగుండడంలే, ఇలాంటి పరిస్థితిలో వస్తానని అనుకోలేదు, కొంచెం ఉంటే నా కూతురికి ఎలాంటి ప్రమాదం ముంచుకొచ్చేదో తలుచుకుంటేనే ఈ తల్లి గుండె ఆగిపోతుంది అని చెప్పేసి శోభ అంటుంది. ఇంకా ప్రభావతి, అమ్మ శృతి, నువ్వేనా మీ అమ్మతో చెప్పమ్మా, నువ్వు మీ ఇంట్లో ఉండటం కంటే మా ఇంట్లో ఉంటేనే మీ ఇద్దరికీ క్షేమం, మీకు ఎలాంటి ప్రమాదం జరగదు, బాలు బయటికి కోపంగా కనిపిస్తాడు, కానీ తను వాళ్ళకి ఏదైనా జరిగితే వాడు తట్టుకోలేడమ్మా, రౌడీలు కానీ మన ఇంటి దరిదాపులకు వచ్చినా బాలు చూస్తూ ఊరుకోడు, వాడి గురించి నీకు తెలియదమ్మా, ఆంజనేయ స్వామికి ఉన్నంత శక్తి వాడిలో ఉంది, నువ్వు మీ ఇంట్లో ఉన్నా నీకు క్షేమం కాదు, మీ క్షేమం కోరి నేను చెప్తున్నాను, రవి ఇంకా చూస్తావేంట్రా, చెప్పు మీ అత్తయ్య గారికి సర్ది చెప్పు, కొన్నాళ్ళైనా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము, ఆ తర్వాత ఆలోచిస్తాను అని ఏదో ఒకటి చెప్పి మీ అత్తయ్యని ఒప్పించరా అని అనడంతో, అత్తయ్య గారు
ఈసారికి మేము మా పుట్టింటికే వెళ్తాము. ఎందుకంటే అన్నయ్య అక్కడ ఉన్నాడు. మాకేమైనా ఆపద వచ్చినా అన్నయ్య చూసుకుంటాడు. అదే మీ ఇంటికి వస్తే ఆ నీలకంఠం సంజు వాళ్ళు మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు కాబట్టే ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగచ్చు. మాతో పాటు మీకు కూడా మా వల్ల ముప్పు రావచ్చు. కాబట్టే ఇప్పుడు మాత్రం మేము మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాము అని చెప్పడంతో ఇక శోభ కూడా సరే అన్నట్టు ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సంజు తన రౌడీల బ్యాచ్తో ప్రభావతి ఇంటి చుట్టుపక్కలకొచ్చి అంతా వెతుకుతూ ఉండగా రోడ్డు మీద కారు తుడుచుకుంటూ బాలు కనిపిస్తాడు. బాలుని చూసి ఏ రాత్రి వీడు బార్లో నన్ను కొట్టాడు కదా, వీడే కదా అని అంటే, ఆ అవునన్నా వీడే, వీడెక్కడున్నాడేంటి అని అంటే, ఇదే వాడిల్లు కాబోలు అని అంటాడు. ఇక సంజు అదే సమయానికి మీనా కూడా బయటికి రావడంతో ఇదేంటిది ఇక్కడుంది అని అంటాడు. ఇది వాడి భార్యగా అనుకుంటా, అందుకనే ఇక్కడుంది అని అంటాడు రౌడీ. అప్పుడు సంజు అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నమాట. ఇద్దరు నాకు శత్రువులే. ఆ మీనా నాకు శత్రువే, ఈ బాలుగాడు నాకు శత్రువే. వీళ్ళిద్దరిని అడ్డు తొలగించుకుంటే అప్పుడు అప్పుడు శృతిని నేను తీసుకువెళ్ళిపోవడం తేలికవుతుంది. నా పగ, నా కక్ష తీరాలి అంటే ముందు వీళ్ళిద్దరిని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి, ఏరా నా మీదే చేసుకుంటావా, నన్నే కొడతావా? ఊహ తెలిసిన తర్వాత మా డాడీ కూడా నాకు మీద ఒంటి మీద చిన్న దెబ్బ కూడా కొట్టలేదు. అలాంటిది నువ్వెవడివిరా నన్ను కుళ్ళబొడి చేశావు అని చెప్పి కోపంతో గన్ను తీస్తాడు. ఇక మీనాని చూసి, ఓ ఆడదాని చేతిలో తన్నులు తిన్నాను, ఎక్కడ పడితే అక్కడే నన్ను కొట్టింది. వీళ్ళిద్దరూ నా పరువుని మర్యాదని తీసేశారు. నా ఒంట్లో కూడా సత్తువ లేకుండా చేశారు. వీళ్ళిద్దరిని ఈరోజు నేను బ్రతకనివ్వను, ఇద్దరిని లేపేస్తాను అని చెప్పి గన్ను తీసి ఫైర్ చేయబోతూ ఉండగా ఇంతలోపు మీనాకేదో అలికిడిగా అనిపించి చూస్తుంది. ఎదురుగా సంజు గన్ను తీసుకొని ఎదురుగా నిలబడ్డంతో చాలా చాలా కంగారుతో మీనా బాలు దగ్గరకొచ్చి 2 చేతులు అడ్డంగా పెట్టి బాలుని కాపాడుతూ ఇక అడ్డంగా నిలబడుతుంది. బాలుని కాల్చబోయిన సంజు ఆ బుల్లెట్ మీనా చేతిలోకి దిగుతుంది. ఇక బాలు చూడడంతో అక్కడున్న రౌడీలు వీడికి కానీ మనం దొరికితే మనల్ని చంపేస్తాడు, పదండ్రా పారిపోదాం అని పారిపోతూ ఉంటారు. ఇక బాలు మీనాని చూసి, మీనా మీనా ఏమైంది మీనా, ఏమైంది మీనా, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి మీనా అంటూ తనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.